పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. టీ సర్కార్ మౌనం వెనుక మతలబేమిటో ఏపీకి వంతపడుతున్న కేంద్రం, తెలంగాణ ప్రయోజనాలు పట్టకుండా లేఖ రాసి చేతులు దులుపుకున్న వైనం. జీబీ లింక్పై డిపిఆర్కు ఏపీ సర్కార్ రెడీ. గోదావరి జలాలను కొల్లగొట్టేందుకు 80,000 కోట్లతో చేపట్టనున్న గోదావరి బనకచెర్ల జీబీ లింక్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం వేగంగా కదలకపోవడంపై నీటిపారుదల రంగ నిపుణుల నుంచి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 6 నెలలుగా జీబీ లింక్పై కదలికలున్నప్పటికీ నెల రోజులుగా ఏపీ చూపుతున్న దూకుడు, దానికి కేంద్రం సహకరిస్తున్న సంకేతాలు స్పష్టమవుతూనే ఉన్నాయి. తెలంగాణ జల హక్కులకు భంగం కలిగే ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం అనుమానాలకు బలాన్ని చేకూరుస్తుంది. అది నిర్లక్ష్యమా, నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో అవగాహన రాహిత్యమా, లేక ఏపీ పాలకులకు పరోక్షంగా సహకరించేలా సాగుతున్న కుమ్మక్కు రాజకీయమా అనే సందేహాలు అటు తెలంగాణ వాదుల నుంచి ఇటు ఇరిగేషన్ నిపుణుల నుంచి కూడా వ్యక్తమవుతున్నాయి. జీబీ లింక్పై కేంద్రం, ఏపీ మధ్య వరుస సమావేశాలు, కేంద్రానికి అందించిన ఫ్రీ ఫిజిబిలిటీ రిపోర్ట్, కేంద్రం అందిస్తున్న నిధుల సాయం, ఢిల్లీ వేదికగా సీఎం చంద్రబాబు బనకచెర్లపై స్పష్టత ఇవ్వడం వంటి పరిణామాల తర్వాత కూడా రేవంత్ సర్కార్ కిమ్మరడం లేదు. తెలంగాణకు తీరని నష్టం కలిగించే ప్రాజెక్టు విషయంలో ఇంతవరకు ఎలాంటి కార్యాచరణలు ప్రకటించకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ స్పందనారాహిత్యానికి నిదర్శనంగా నిలుస్తుంది. సీఎం రేవంత్ సైతం జీబీ లింక్పై నోరు మెదకపోవడం, కేబినెట్లో చర్చిస్తామని హడావిడి చేసి చివరికి ఎజెండా నుంచి తొలగించడం అనుమానాలకు మరింతగా పెంచుతున్నాయి. ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ పైకి చెప్తున్నా ప్రభుత్వం వైపు నుంచి చిత్తశుద్ధి ఎక్కడా కనిపించడం లేదు. గోదావరి జిల్లాల్లో తెలంగాణ హక్కులను కొల్లగొట్టి బనకచెర్ల ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్కు ఎలా చేపడుతున్నారు, దానికి కేంద్రం ఎలా వత్తాసు పలుకుతుందో, తెలంగాణ నీటి హక్కులను ప్రమాదంలో పడేసే ఈ ప్రాజెక్టు వెనుక జరుగుతున్న రాజకీయ క్రీడను కూడా కండ్లకు కడుతూ వచ్చిందే. ఏపీ సీఎం చంద్రబాబు పక్షం రోజుల క్రితం ఢిల్లీలో మీడియా సమావేశంలో బనకచెర్ల ప్రాజెక్టు చేపడుతున్న మాట నిజమేనని, కేంద్రం సంపూర్ణ సహకారం అందిస్తుందని కూడా కొండబద్దలు కొట్టారు. మరోవైపు ప్రధాని మోదీ సైతం పోలవరం పునర్నిర్మాణం, గోదావరి బనకచెర్ల ప్రాజెక్టును వేగవంతంపై సమీక్షలు నిర్వహించారని, త్వరగా నిర్మాణం పూర్తికి ఆదేశాలు ఇచ్చారంటూ వార్తలొచ్చాయి. ఇంత హడావిడి జరుగుతున్నా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుంది. పత్రికలో వచ్చిన కథనాల ఆధారంగా జనవరిలో స్పష్టత కోరుతూ కేంద్రానికి లేఖ రాసిన ప్రభుత్వం గడిచిన 5 నెలల్లో ఆ దిశగా మరే చర్య తీసుకోకపోవడం విమర్శల పాలవుతుంది. తీరా ఇప్పుడు జీబీ లింక్ ప్రాజెక్టు ఏపీకి గేమ్ చేంజర్ అంటూ చంద్రబాబు బాహటంగానే చెప్తుండగా, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం జనవరిలో రాసిన తమ లేఖకు కేంద్రం నుంచి ఇటీవల జవాబును చూపెడుతూ కాలయాపన చేస్తుంది. జీబీ లింక్పై తమ వద్ద ప్రతిపాదన ఏదీ రాలేదని కేంద్ర జలశక్తి, ఆర్థిక శాఖలు చెప్పాయని మంత్రి ఉత్తమ్ కుమార్ అంటున్నారు. కేంద్రం చెప్పడం సరే, జీబీ లింక్పై జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే మౌనంగా ఉంటుందనే అనుమానాలున్నాయి. పునర్విభజన చట్టంలోని నిబంధనలన్నీ తుంగలో తొక్కుతూ ఏపీ ప్రభుత్వం గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టును చేపట్టేందుకు దూకుడుగా ముందుకు సాగుతుంది. 200 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా బేసిన్ బనకచెర్ల మీదుగా పెన్నా బేసిన్కు మళ్లించేందుకు సిద్ధమైంది. 80,112 కోట్లతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు పనులకు కావలసిన నిధుల సమీకరణకు జలహారతి పేరిట కార్పొరేషన్ సైతం ఏర్పాటు చేసింది. అంతేకాదు, జీబీ లింక్ ప్రాజెక్టులో భాగంగా పల్నాడు జిల్లాలోని బొల్లపల్లి వద్ద 150 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో జలాశయాన్ని నిర్మించేందుకు ప్రణాళికలను సిద్ధం చేసింది. రిజర్వాయర్కు సంబంధించి పల్నాడు జిల్లాలో 15 ముంపు గ్రామాల్లో సర్వే చేయించింది. పెన్నా బేసిన్లో కాలువలను వెడల్పు చేసే పనులను నిర్వహిస్తుంది. జీబీ లింక్ ప్రాజెక్టు ఫ్రీ ఫిజిబిలిటీ స్టడీస్ రిపోర్ట్ను గత 23వ తేదీన కేంద్రానికి సమర్పించింది. అతి త్వరలోనే డిపిఆర్ సమర్పించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఏపీ చేపడుతున్న జీబీ లింక్ ప్రాజెక్టుకు కేంద్రం సైతం వత్తాసు పలుకుతుంది. ఏపీ ప్రభుత్వం జీబీ లింక్ ప్రాజెక్టును తెర మీదకు తీసుకురాగా అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ గత జనవరిలో తెలంగాణ సర్కార్ లేఖ రాసింది. కానీ వాటిని పట్టించుకోకుండా ఏపీకి మాత్రం కేంద్రం స్పష్టమైన హామీ ఇచ్చినట్లే కనిపిస్తుంది. జీబీ లింక్ ప్రాజెక్టుకు ఆర్థిక సాయం అందించాలని సీఎం చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రిని కోరగా, ఆర్థిక మంత్రి వినతిపై కేంద్ర జలశక్తి శాఖ సైతం ప్రాజెక్టుకు వేగంగా స్పందించింది. జీఆర్ఎంబీ మాత్రం కనీసం అనేక సమాచారాన్ని తెలంగాణకు ఇవ్వలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి ప్రధానితో పాటు కేంద్ర మంత్రులను కత్తి ఆర్థిక సాయం అందించాలని విన్నవించారు. వారు సానుకూలంగా వ్యక్తం చేశారు. చంద్రబాబు మీడియా సమావేశం పెట్టి మరీ వెల్లడించారు. ఏపీకి అన్ని విధాలా మద్దతు తెలుపుతున్న కేంద్రం తెలంగాణను మాత్రం మభ్యపెడుతుంది. కేంద్రం హామీ లభించడంలో ఏపీ ప్రభుత్వం జీబీ లింక్పై దూకుడుగా ముందుకు పోతుంది. జీబీ లింక్ ప్రాజెక్టుకు నెలాఖరున 20,000 కోట్లతో టెండర్ను పిలిచేందుకు సిద్ధం చేయాలని ఏపీ సీఎం ఆ శాఖ అధికారులను ఆదేశించినట్లు సమాచారం.
తొలి దశలో భాగంగా పోలవరం లింక్ పాయింట్ నుంచి నాగార్జున సాగర్ కుడి కాలువ లింకింగ్ పనులను 20,000 కోట్లతో టెండర్లను సిద్ధం చేయాలని సూచించినట్లు తెలిపింది. అలాగే NWDA ట్రాన్స్పోర్ట్ కమిటీ మీటింగ్, కన్సల్టెంటీ మీటింగ్ నిర్వహించాలని కేంద్రం భావిస్తుందని తెలిసిపోతుంది. బనకచెర్ల ప్రాజెక్టు సంబంధించిన ఏపీ ప్రభుత్వం ఓవైపు DPR సిద్ధం చేసి టెండర్లు పిలిచే పనిలో బిజీగా ఉంటే, మరోవైపు ఆ ప్రాజెక్టు ఇంకా ప్రపోజల్ దశ కూడా దాటలేదని తెలంగాణ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. జీబీ లింక్పై తమకే ప్రతిపాదనలు రాలేదని కేంద్రం తనకు రాసిన లేఖను అందుకు ఆధారంగా చూపుతున్నారు. అదే నిజమైతే మరి ఏపీ సర్కార్ ఇప్పటికే FPRను సమర్పించి DPRను అందించడం అబద్ధమా? జలహారతి పేరిట కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ఉత్తదేనా? బనకచెర్ల ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలపడంతో పాటు ఆర్థికంగా సహకారం అందించేందుకు సమ్మతించిందని చంద్రబాబు ఢిల్లీలో మీడియా సమావేశం పట్టి మరీ ప్రకటించడం అబద్ధమా? పెన్నా బేసిన్లో కాలువల సామర్థ్యం పెంచేందుకు ఆగమేఘాలపై సాగుతున్న పనులు అబద్ధమా? ఒకవైపు హడావిడిగా పనులు సాగుతుంటే, కండ్ల ముందు అందుకు సాక్ష్యాలు కనబడుతుంటే, రేవంత్ సర్కార్ మాత్రం అదంతా మిథ్య అన్నట్లుగా ఎందుకు వ్యవహరిస్తున్నారు? తెలంగాణ జల ప్రయోజనాలు దెబ్బతీసే ప్రాజెక్టుపై ఎందుకంత నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు? నీటిపారుదల రంగంపై అవగాహన లోపమా? సమస్యలపై పట్టింపు లేని ధోరణ, లేక ఏపీ సర్కార్తో కలిసి సాగిస్తున్న ఆల్ ఈజ్ వెల్ తరహాకు కొమ్మకు రాజకీయమా? ఇదే ప్రశ్నల్ని తెలంగాణ వాదులు, నీటిపారుదల రంగ నిపుణులు లేవనెత్తుతున్నారు. తెలంగాణ జలహక్కులకు తీరని ముప్పు పొంచి ఉన్న తరుణంలో జీబీఆర్ లింక్పై ఇప్పటివరకు రేవంత్ ప్రభుత్వం నోరు మెదపలేదు. విమర్శలు వెలువెత్తడంతో మంత్రి ఉత్తమ్ కుమార్ జీబీ లింక్పై బలహీన వాదనలు వినిపించే ప్రయత్నం చేశారు. ఏపీ కేంద్ర ప్రాజెక్టుపై దూకుడుగా ముందుకు పోతున్న తీరు కళ్లకు కట్టినట్లు కనబడుతున్నా, బాహటంగానే అన్ని ప్రకటిస్తున్నా మంత్రి మాత్రం కేంద్రంపై తమకు విశ్వాసం ఉందని, ప్రాజెక్టుపై ముందుకు పోరని నమ్ముతున్నామంటూ పేర్కొనడం గమనార్హం. జీబీ లింక్పై ఎందుకు ఘాటుగా స్పందించలేదని, కనీసం కేంద్రాన్ని ఎందుకు నిలదీయలేదని పలువురు నీటిపారుదల రంగ నిపుణులు, రిటైర్డ్ ఇంజనీర్లు ప్రశ్నిస్తున్నారు. రేవంత్ సర్కార్కు చిత్తశుద్ధి ఉంటే కేంద్రం చెప్పే మాయమాటలు వినకుండా తెలంగాణ జలహక్కుల కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ఇరిగేషన్ రంగ నిపుణులు సూచిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం ఇంట్రాస్టేట్ రికవరీ లింక్ ప్రాజెక్టు పేరిట ఇంటర్స్టేట్ లింకింగ్ ప్రాజెక్టును చేపట్టేందుకు సిద్ధమైంది. గోదావరి, బనకచెర్ల జీబీ లింక్ ప్రాజెక్టు మాటున కావేరి సైతం జలాలను తరలించేందుకు వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తుంది. తొలుత జీబీ లింకును చేపట్టే బనకచెర్ల నుండి ఆపై జలాలను సోమశిలకు, తద్వారా కావేరికి తలకించేందుకు కేంద్రం, ఏపీ గుట్టుగా కుట్రలు చేస్తున్నారంటూ అది నిజమేనని తాజాగా కేంద్రం వేస్తున్న అడుగులు నిరూపిస్తున్నాయి. అందులో భాగంగా గోదావరి, సోమశీల, కావేరి లింకును చేపట్టే ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చేందుకు సిద్ధమైనట్లు విశ్వసనీయ సమాచారం. అందులో భాగంగానే నేషనల్ వాటర్ డెవలప్మెంట్ అథారిటీ ఈ నెల 12న కన్సల్టెంటీ మీటింగ్ను హైదరాబాద్ జలసౌధంలో నిర్వహించాలని నిర్ణయించింది. కానీ అకస్మాత్తుగా ఈ సమావేశాన్ని 24కు వాయిదా వేసింది. కానీ ఇప్పుడు కన్సల్టెంటీ మీటింగ్ లేకుండానే ఏకంగా ఉన్నట్టుండి 12వ తేదీనే టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశాన్ని నిర్వహించాలని కేంద్రం నిర్ణయించడం ఆసక్తికరంగా మారింది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.